రోమన్స్ 12:11 ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారై ప్రభువును సేవించు. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండొద్దంట. మందబుద్ధి కలిగి ముద్దుగా శుద్ధ బొమ్మల్లాగా ఉండకూడదు. యు బి వెరీ అలర్ట్ ఇన్ ప్రేయర్. దేవుని కార్యం నీ చేతికి వస్తే ఏ శక్తివంచన లేకుండా, ఏ లోపం లేకుండా దాన్ని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆసక్తితో ఆ కార్యాన్ని చెయ్యాలి. ఎవరి కొరకో కాదు నువ్వు చేసే దేవుని సేవ. అలిగి దేవుని సేవ చేయను, నేను చేయను అట్లా అనకూడదు. పిలిచిన వాడు గొప్ప దేవుడు, నిన్ను పిలుచుకున్నాడు, నమ్మదగిన వాడు, నిన్ను ఎన్ని రీతులుగా ఆశీర్వదించినాడు, ఎంత కాపుదల నీకు ఇచ్చినాడు. దేవుని సేవ చేయవా? ఫలించవా ప్రభువు కొరకు? భూమికి బరువుగా బ్రతుకుతావా? నీ వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా? నీ వల్ల ఎవరైనా వాక్యం వింటున్నారా? నీ వల్ల ఎవరైనా మందిరానికి వస్తున్నారా? నీవు ఎవరినైనా ప్రార్థనకు తీసుకొని వచ్చావా? ఎవరో ఆత్మహత్య తలంపులుంటే నాకెందుకులే అని పట్టించుకోకుండా ఉన్నావా? బైబిల్లో ఉంది, నాశనమునకు జోగు వారిని నీవు తప్పించవా? ఈ కార్యం నాకు తెలియదంటే అన్ని పరీక్షించే దేవునికి అది సమస్తము తెలుసు కదా. కాబట్టి ఆత్మల భారం కొరకు ప్రార్థన చేయండి. నశించే వారి కొరకు చింత కలిగి ఉండండి. పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ప్రార్థించండి. యుద్ధమునకు పోవానికి ఎంతనో యుద్ధ సామాగ్రి దగ్గర నిలబడిన వారికి అంతే భాగమట. క్రైస్తవ జీవితం ఆరాటము కాదు, పోరాటం. పోరాడాలి పోరాడి గెలవాలి.